ఐఏఎస్కు 10 కోట్లు ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశ. ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివబాలకృష్ణ ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్. డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్. నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ అంట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారికి శివబాలకృష్ణ పలు దఫాలుగా రూపాయలు 10 కోట్లు ముట్టజెప్పినట్టు ఆయన చెప్పిన ఫైళ్లకు వెనువెంటనే అనుమతులు ఇచ్చినట్టు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తేల్చింది. అంతేకాదు ఆ అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్టు గుర్తించింది. ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించి ప్రస్తుత సర్కార్లోని మంచి పొజిషన్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ వెల్లడిస్తూ వాగ్మూలం కన్వెషన్ ఇచ్చినట్టు సమాచారం. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పనులు చేశారు, అధికారులకు ముట్టజెప్పింది ఎంత అనే వివరాలు ఒక్కొక్కటి ఏసీబీ అధికారులకు ఆయన బయట పెడతా ఉంటే ఒక్కొక్కటి పేరు తెరపైకి వస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఒక బడా బాబు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఈయన ప్రస్తావనకు తీసుకొని వచ్చిండంట. అంటే ఒక దొంగను పట్టుకుంటే ఆ కింద అలా వెనకాల సపోర్ట్ చేసిన దొంగలు అంతా దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ఈయన అవినీతికి పాల్పడ్డాడు, అక్రమ ఆస్తులు సంపాదించుకుంటే అందరి పైనున్న ఆఫీసర్లు, కింద ఉన్న ఆఫీసర్ల సపోర్ట్ ఉంటేనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఈయనని విచారిస్తున్న కొద్దీ ఒక్కొక్కరు బయటపడే అవకాశం ఉంటుంది. సో ఎంత మేరకు ముందర పడుతుంది అనేది ప్రశ్న, అంతే. ఎవరో మరి ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో మరిగా ఉన్నాడు, ప్రజెంట్ కూడా ఉన్నాడంటే ఇంకా